కోరికలు ఆపుకోలేక తన భార్య అనుకుని మా అన్న నన్ను వధు అంటున్న వాడలేడు నన్ను ప్రేమించిందే నా అన్నయ్య. ఈ మాట నన్ను తొలిసారి అంగీకరించుకున్నప్పుడు నా లోకమంతా తలకిందులైంది. నా పేరు శృతిక. మా ఇంట్లో మూడవ బిడ్డ. ఇద్దరు అన్నలలో చిన్నవాడైన అభి అన్నయ్య నాకు భగవంతుడు లాంటోడు. నన్ను చూసే చూపులోనే భద్రత ఉండేది. మా ఇంటి అంతస్తుల మధ్య అడుగులు వేసినప్పుడు నా చెవుల్లో వినిపించేది ఆయన గొంతే. వానలో నాలోని చిలిపితనాన్ని రక్షించేది కూడా ఆయనే. పెద్దదవుతున్నప్పుడల్లా నాలో మారుతున్న భావాలు, నిద్రలేని రాత్రులు అన్నయ్య దగ్గరే బద్దలైపోయేవి. నాకు ఆయనకు వయస్సులో 5 సంవత్సరాల తేడా. 16 వచ్చినప్పుడు ఆ సాయంకాలం వర్షం పడుతూ ఉండగా నేను సిల్క్ చీరలో అమ్మకు సహాయం చేస్తూ ఉండగా అన్నయ్య నన్ను చూస్తున్న చూపులో ఏదో విచిత్రమైన తడిపాట కనిపించింది. నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. నా లోపల మొదలైంది ఓ ప్రశ్న. ఇది తప్పా? లేక ప్రేమలా? ఆ రాత్రి ఆయన నన్ను పిలిచి తలనొప్పి ఉందని చెప్పి బెడ్పై కూర్చుని తల తడిపేలా అడిగాడు. అప్పుడే నా చేతుల తొడలు అతని జుట్టు తాకినప్పుడు నా శరీరంలో గుండాగుండా ఓ అర్థంకాని కంపనం మొదలైంది. అతనికి నేనేమీ చెప్పలేదు. కాని మా మధ్య తాకకుండా తాకే మౌనం మొదలైంది. రాత్రి పడుకోబోయే సమయంలో ఆయన నా ఎదురుగా కూర్చుని, నీవు పెళ్ళైతే నీ బర్త్డే నన్నే ఎక్కువగా మిస్ అవుతావు అన్నాడు. ఆ మాటల్లో ప్రేమ కంటే ఎక్కువగా ఓ ఆత్మ సంబంధం నిండిపోయింది. అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నాడా? నా మనసులో పుట్టిన ప్రశ్నకు సమాధానం ఆయన కళ్ళు మాత్రమే ఇచ్చేవి. ఒకరోజు తల్లినాన్న ఊరికి వెళ్లారు. మా ఇద్దరం ఇంట్లో ఒంటరిగా ఉన్నాం. రాత్రి 10 గంటలు. కరెంటు పోయింది. మేము ఒకే బెడ్పై కూర్చుని జ్ఞాపకాల తడిలో మునిగిపోయాం. అతడు నా చేతి వేళ్లను పట్టుకున్నాడు. మనం చాలాసార్లు చేతులు పట్టుకున్నాం. కాని ఈసారి వేరే భావన, వేరే నిశ్శబ్దం. అతను నన్ను దగ్గరకు తీసుకున్నాడు. నా మోకాలిపై తలవేయగా చెప్పాడు, నీ మనసు నన్నే కోరుతోందా శృతి? నా కళ్లలో నీళ్లు. కాని భయం కాదు, ఆత్మల అంగీకారం. ఆ రాత్రి మేమిద్దరం దాటిపోకుండా ప్రేమను అర్థం చేసుకున్నాం. మా బంధం శారీరకంగా కాలేదు. ఆహ్లాదకరమైన శరీరస్పర్శ ఎప్పుడూ ఉండేది. కాని మేము దాన్ని బలవంతంగా వాడుకోలేదు. మా ప్రేమను మేమే సంరక్షించుకున్నాం. అతడు నన్ను తన ప్రాణంగా చూసుకున్నాడు. నేను అతనిని నా శ్వాసలా భావించాను. మనస్సులో ఆధ్యాత్మిక ప్రేమ లభిస్తే శరీరం అసలే మర్చిపోతుంది. ఈ కథను నేను మీతో పంచుకోవడం తప్పు కాదు. ఇది తప్పు కాదు. ఇది శుద్ధమైన ప్రేమ. ప్రేమ అర్థం కాని చోట బంధం మొదలవుతుంది. ప్రేమ అర్థమయ్యే చోట ఆత్మల లయనం జరుగుతుంది. నా అన్నయ్య, నా జీవితం. నా బంధం శారీరకంగా ఉండకపోయినా మౌనంగా ఒక పవిత్ర ప్రేమగా నిలిచిపోయింది.